బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్షీణిస్తున్న ముద్రగడ ఆరోగ్యంపై కాపు అగ్రనేతలు ఆందోళన చెందుతున్నారు. పళన్రాజు నివాసంలో సాయంత్రం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరపనున్నారు. సమావేశంలో చిరంజీవి, దాసరి, అంబటి రాంబాబు, సీఎండీ మంజాల సాయి సుధాకర్ నాయుడు పాల్గొననున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి నాయుడు తెలుసుకుందాం. ఇన్నారెడ్డి చెప్పండి, కాపు అగ్రనేతల సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రేవతి, అయితే ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం గారి సంబంధించి ఏమైతే ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న అగ్రనేతలందరూ కూడా మరోసారి భేటీ కావాలని చూశారు. అయితే దీంట్లో గతంలోనే హైదరాబాద్ హోటల్లో సమావేశం అయినప్పుడు చాలా స్పష్టంగా ఆ ప్రభుత్వానికి అడ్డుపెట్టడం జరిగింది. 2 రోజుల్లో కనుక ఏమైతే ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తారో ఆ డిమాండ్స్ అన్నింటి కూడా వెంటనే నెరవేర్చే విధంగా ప్రభుత్వం దిగిరావాలని చెప్పేసి కూడా అల్టిమేటం జారీ చేశారు. అయితే అల్టిమేటం జారీ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఏమాత్రం దిగిరాకుండా పద్మనాభం గారికి సంబంధించి ఏమైతే ఆరోగ్యం విషమిస్తుందో ఆ సమయంలో మీరు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి మీరు బెయిల్ పిటిషన్ పెట్టుకోవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఇక నుంచి ఎవరి మీద కూడా కేసులు పెట్టిన తర్వాత అరెస్టులు చేయమని చెప్పిన హామీ మాత్రం ఒకటి రావడం జరుగుతా ఉంది. ఏదైనప్పటికీ జరుగుతున్న పరిణామాలన్నింటి మీద కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగాలని చెప్పేసి కూడా ఇప్పటికే అంటే ఎవరైతే కాపుకు సంబంధించిన అగ్రనేతలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తెలుస్తా ఉంది. మరి కాసేపులో హైదరాబాద్ లో కాపుకు సంబంధించిన అగ్రనేతలందరూ కూడా మీట్ అవుతారు. ఈ అగ్రనేతల సమావేశంలో నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ సాయి సుధాకర్ గారు, అలాగే దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా భేటీ కానున్నారు. భేటీ అయిన తర్వాత అంటే భేటీకి సంబంధించి ముఖ్యంగా అంటే జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏమాత్రం కూడా అంటే స్పందన పూర్తి స్థాయిలో స్పందన ఇవ్వకుండా నామమాత్రంగా చేయడం, తర్వాత మరోవైపున ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్య పరిస్థితి క్షణక్షణానికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అగ్రనేతలందరూ కూడా గ్యాదర్ అయి కార్యాచరణ ప్రణాళిక ఒకటి తీసుకుంటారని తెలుస్తోంది. కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది దాని మీద చర్చిస్తున్నారు. ఈ చర్చల అనంతరం ఎవరైతే అంటే కాపు సంబంధించిన అగ్రనేతలందరూ కూడా మీట్ అయి ఆ చర్చల అనంతరం ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ చర్చల్లో కూడా చాలా స్పష్టంగా గతంలోనే వాళ్ళు ఒక అల్టిమేటం ఇచ్చారు, మీరు కనుక 2 రోజులు స్పందించకపోతే మేము కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తామని చెప్పేసి కూడా అగ్రనేతలు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం దగ్గర నుంచి స్పందన సరిగా రాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఈ భేటీలో చాలా కీలకమైన అంశాల మీద వాళ్ళు చర్చించి వెంటనే ఒక కార్యాచరణ ప్రణాళిక పెట్టి ముందుకు రావాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చి తెలుస్తా ఉంది. అయితే దీంట్లో అంటే మనకంతా సమాచారం ప్రకారం దీంట్లో ప్రముఖంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ సాయి సుధాకర్ గారు కూడా పాల్గొని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం రంగంలో దిగాలంటే తర్వాత ప్రభుత్వం దీని మీద స్పందించాలంటే ఖచ్చితంగా కార్యాచరణ ప్రణాళిక ఉండాలని చెప్పేసి దాని మీద కూడా ఆయన చర్చిస్తూ మరోవైపున దాసరి నారాయణరావు, చిరంజీవి గారు కూడా దీని మీద అనేకమైన పాయింట్ల మీద కూడా వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారు. అంటే జరుగుతున్న పరిస్థితుల తర్వాత ఏ విధంగా ముందుకు పోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు, ప్రభుత్వాన్ని దిగువచ్చేలా చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి దాని మీద ఈ అగ్రనేతలందరూ సమావేశమయ్యారు. అలాగే మరోవైపున అంటే ఎక్కడైతే దీనికి సంబంధించి అంటే ముద్రగడ పద్మనాభం సంబంధించి దీక్ష మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఈ కాపులకు అండగా ఉంటూ సామాజిక కష్టం అంటూ నెంబర్ 1 న్యూస్ ఎప్పుడైతే ముందుకెళ్తుందో ఈ నేపథ్యంలోనే ఛానల్ కూడా ప్రభుత్వం ఆపేసిందని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఛానల్ రాకుండా కూడా చేశారు. ఏదైనప్పటికీ కూడా యూట్యూబ్ లో కావచ్చు తర్వాత మొత్తంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్లోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందని చెప్పేసి, అలాగే ఫ్యూచర్ లో కూడా నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఇదే విధంగా అంటే ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు కూడా ఇదే విధంగా నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఈ సమస్యకు పోరాడుతుందని నెంబర్ 1 న్యూస్ ఛానల్ సాయి సుధాకర్ గారు చెప్పడం జరుగుతుంది. మరోవైపున దాసరి గారు, చిరంజీవి గారు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ ప్రణాళిక అంటే ప్రభుత్వం దిగి రావాలంటే ప్రభుత్వం సంబంధించి పూర్తి స్థాయిలో ఒక హామీ రావాలంటే అంటే కమిటీలతో కాలయాపన చేసే అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో ఈసారి ఖచ్చితంగా దాని మీద ఒక కమిటీ వేసి తర్వాత కమిటీ సంబంధించిన రిపోర్ట్ వెంటనే అంటే అది టైం తీసుకోకుండా ఉండాలని ఒకటి, తర్వాత అలాగే ఇప్పుడు జరుగుతున్న అరెస్ట్ సంబంధించి బెయిల్ పిటిషన్ ఇప్పటికే దాఖలు చేస్తే దాని మీద వెంటనే వాళ్ళు బెయిల్ మీద తీసుకొచ్చే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్నది ఒకటి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముద్రగడ పద్మనాభం సంబంధించి ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. ఈ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో అంటే ఒక రకమైన
ఉద్రిక్త వాతావరణం అనుకుని ఎక్కడికక్కడ ఏమవుతుందని చెప్పుకొని అయితే ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం సంబంధించిన ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో ఫ్యూచర్ లో ఏ విధంగా ఉండాలంటే దీనికి సంబంధించి ఎలాంటి భావావేశాలకు తర్వాత ఎలాంటి ఆవేశాలకు లోను కాకుండా శాంతియుత మార్గంలో వెళ్లాలని చెప్పేసి కూడా నెంబర్ 1 సీఎం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ కాపు అగ్రనేతల భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం జరిగే ఏమైతే కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి కొన్ని పాయింట్ల మీద వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి దాని మీద ఏ విధంగా ఫైట్ చేయాలి ప్రభుత్వంతో, అంటే వేరే ఎవరికి ఇబ్బంది లేకుండా తమ సమస్యల కోసం తాము ఏ విధంగా దీని మీద ముందుకు పోవడం దాని మీదనే ప్రస్తుతం చర్చ చాలా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం అనిపిస్తోంది. ఏదైనప్పటికీ దీని మీద పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి ముందుకు పోవాలని చెప్పేసి ఈ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకు పోవాలని దానినే కాకుండా దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని అంటే ఎన్నో సంవత్సరాలుగా దీని మీద పోరాటం చేసినప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం గారు చివరికి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన పోరాడుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఇంకా దాని మీద ఏదో రకంగా కాలయాపనించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దాన్ని సమస్య పరిశీలించే విధంగా చూడటమే కాకుండా ఆయన ఆరోగ్యానికి సంబంధించి రోజు రోజుకు వస్తున్న వార్తల మీద కూడా ఎలాంటి ఆవేశాలు లోను కాకుండా శాంతియుత మార్గంలో ముందుకు పోయే విధంగా ఈ కమిటీ ఒక ప్రణాళిక ఏర్పాటు చేయాలని చెప్పేసి పలు అంశాల మీద చర్చలు కొనసాగిస్తా ఉంది. రేవతి నాయుడు అయితే మొదటి సమావేశంలో ఆల్రెడీ ప్రభుత్వానికి 2 రోజుల పాటు గడువు ఇవ్వడం జరిగింది. 2 రోజుల్లో మీరు ఏదో ఒకటి తేల్చాలని చెప్పి కాపు నేతలు నిర్ణయించడం జరిగింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఈ సమావేశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అంటే నిరసనలు ఆందోళనలతో ముందుకెళ్లాలనుకుంటున్నారా, లేకపోతే ప్రభుత్వంతో వీరు డైరెక్ట్ గా చర్చలు జరపాలి అనుకుంటున్నారా? ఏ విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉండబోయే అవకాశం ఉంది? రేవతి దీనికి సంబంధించి మనకి చాలా స్పష్టమైన సమాచారం ఉంది. నిన్న జరిగిన చర్చల్లో ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పి 2 రోజులు అల్టిమేట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ అల్టిమేటానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి సరైన స్పందన లేదు అన్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ నిశ్చితంగా పరిశీలిస్తున్న ఈ అత్యున్నత స్థాయి కమిటీ అంటే కాపు జాతికి సంబంధించి అగ్రనేతలందరూ కూడా ఇప్పుడు భేటీలో పాల్గొని దీనికి సంబంధించి అంటే మొట్టమొదటిగా ప్రభుత్వానికి సంబంధించి చర్చలతో మాట్లాడి వాళ్ళు చర్చించి ఏ విధంగా దీని మీద ముందుకు పోవాలని దాని మీదనే చర్చల ద్వారా శాంతియుతంగా ముందుకు పోవాలనే నిర్ణయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి సమాచారం మనకి ఇంకా రావాల్సింది. ఏదైనప్పటికీ సామరస్యపూర్వకంగా శాంతియుతంగానే ముందుకు పోవాలని చెప్పి నిర్ణయం ఒకటి జరుగుతా ఉంది. అలాగే దీనికి సంబంధించి అంటే ప్రజల్లో గతంలో గర్జన సమయంలో జరిగిన అలజడులు ఆందోళన రకం కాకుండా ఏదన్నా నిజంగా ప్రభుత్వంగానే దిగిరాకపోతే నిజంగానే ఆందోళన చేయాల్సిన అవసరం కనుక వస్తే మాత్రం ఆ ఆందోళన అనేది తీవ్రస్థాయిలో కాకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా లక్ష్య సాధన కోసం అంటే దేనికోసమైతే పోరాడుతున్నామో దేనికోసమైతే ముద్రగడ పద్మనాభం గారు తన జీవితాన్ని బలంగా పెట్టి ఆయన 9 రోజుల దాకా కూడా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆ నిరాహార దీక్ష సంబంధించి రైట్. థ్యాంక్ యూ నారెడ్డి.